హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులను జ్యేష్ఠుడైనప్పుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తమ కుమారునితో సారూప్యము గలవారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించు వారికి కలుగు ధన్యతలు లేక కలుగు భాగ్యం. దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుంది? దేవుని ప్రేమించే వారికంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సంకల్పము చొప్పున దేవుని ప్రేమించాలి. రెండోది, ఆయన సంకల్పము చొప్పున నడుచుకోవాలి. ప్రేమ ఉంటే సరిపోలేదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోలేదు. ఆ ప్రేమ ఆయన సంకల్పం చొప్పున నడుచుకునేదిగా ఉండాలి. మనము దేవుని ప్రేమించినప్పుడు ఆయన సంకల్పము చొప్పున మనము నడుచుకున్నప్పుడు అంట సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుతుంది. సమస్తము మేలు కొరకే జరుగుతాయి అంట. ఆయన సంకల్పము చొప్పున నడుచుకున్నట్లయితే పౌలు ఆయన ఎఫెసీ పట్టణానికి వెళ్ళాలని, సువార్త ప్రకటించడానికి వెళ్ళాలని ఆలోచించినప్పుడు దేవుని ఆత్మ ఆయన అక్కడికి వెళ్ళనివ్వలేదు. నేను అనుకున్నాడు వెళ్దామని, కానీ దేవుని ఆత్మ ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇప్పుడు పౌలు ఏం చేయాలి? అది దేవుని సంకల్పము కాదు కనుక పౌలు మౌనంగా ఉండిపోయాడు. మనం ఏం చేసుకుంటామంటే కొన్ని పనులు చేయాలనుకుంటాము, ఆలోచిస్తాము, నిర్ణయించుకుంటాము, కానీ అది దేవుని చిత్తము కాదని మనకు అర్థమైనా మనం చేయాలనుకున్నాం కనుక మనం నిర్ణయించుకున్నాం కనుక చేసేస్తాం. దానివల్ల నష్టపోతాం. ఆ నష్టానికి ఫలితం ఎవరు అనిపించాలి? ఉదాహరణకి పొలం వేసాము, పొలం వేసి ఆ పొలంలో పైరు వేసాము, పైరు ఎదుగుతుంది. ఆ ఎదుగుతున్న సందర్భంలో తెగులు వచ్చింది. తెగులకు మందు వేయాలనుకున్నాము,
కానీ ముందేయాలి అనుకున్నాం కాబట్టి వేసేసాం. కానీ ఆ తెగులు పోయే ముందా వారి ముందే కాదు, ముందేసేసాం. అది తెగులు పోయే మందు కాదు. మందు వేసాము, ఇప్పుడు ఆ మందు దగ్గరికి ఏమైపోయింది? చెడు పాడైపోయింది. పాడైపోయినందుకు ఫలితం ఎవరు అనుభవించాలి? మనమే కదా. అలాగే దేవుడు చెప్పినది మనం చేయకుండా మనం అనుకున్నదే చేసుకుంటూ పోయినట్లయితే నష్టపోతాం. అది ఇక్కడ పౌలు గారు అంటున్నారు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున నడుచుకొని వారికి సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుతూ ఉంది అంటారు. పౌలు ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, మాసిదోనియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఆ దర్శనంలో ఆయన కనబడి అంటున్నాడు, మీరు మా ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించండి అని పిలుస్తున్నారు. పౌలు లేచి ఇది దేవుని సంకల్పమని గుర్తించి ప్రార్థించి ప్రయాణమై మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. ఆ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారు. అక్కడ సువార్తను ప్రకటించారు. ఆ పట్టణంలో 3 సంఘటనలు జరిగినాయి. ఒకటి, మొదట పౌలు ఆ నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని వెళ్ళి ఆ నదీ తీరాన్ని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు ఆ స్త్రీలతో మాట్లాడాడు. వారితో ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు వారిలో లూదియా అనే స్త్రీ యేసు ప్రభుని అంగీకరించి ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి పరామర్శ చేసింది. వారిని బాగా చేసి వారి కుటుంబం అంతా వాక్యాన్ని విన్నారు. కుటుంబం అంతా బాప్తిసం పొందారు. చాలా బాగుంది, చాలా సంతోషం. ఎందుకంటే ప్రభు చెప్పినట్టుగా వచ్చాము. ఏం జరిగింది? వాక్యం జరిగింది. వాక్యం వినిపించాము, వాక్యాన్ని విన్నారు. ఓ కుటుంబం రక్షణ పొందింది. వారిని దైవజనుల్ని ఆదరించారు, చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. చాలా మంచిగా జరిగిపోయింది. చాలా సంతోషం. అయితే ఆ ప్రాంతంలో తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఒక చిన్నదానికి పుతోను అనే దయ్యం పట్టి ఉన్నది. ఆమె ఆ దయ్యం ఏం చేస్తుందంటే వచ్చే వారికి వారి విషయాలను చెప్తూ ఓ సోది చెప్పినట్టుగా చెబుతూ ఆమె యొక్క యజమానులకు బాగా సంపాదన చేస్తూ వస్తుంది. ప్రతిసారి వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఏమంటుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు అని హేళనగా మాట్లాడుతుంది. పదే పదే వీరు వెళ్ళిన ప్రతిసారి అదే మాట చెప్తుంది. అయితే హేళనగా చెప్పిన ఆ మాట సత్యాన్ని హేళనగా ఏం చేస్తుందంటే హేళన చేస్తుంది. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు హల్లెలూయా అంటారు, అది హేళనగా అంటారు. కానీ హల్లెలూయా అనడం సత్యం, హల్లెలూయా అనడం మంచిది, హల్లెలూయా అనడం దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టిలో హేళనగా హల్లెలూయా అంటారు. అంటే హేళనగా కూడా ఏం చేస్తున్నారు? సత్యాన్ని పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దయ్యము హేళనగా మాట్లాడినను దేవుని సత్యాన్ని బోధిస్తుంది. అయితే పౌలు విసుగు చెందాడంట. పదే ఇలాగ అంటుందని చెప్పి విసుగు చెంది, నువ్వు ఈ శరీరంలో ఈవిలో నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు.
ఆ దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయేదాక ఇప్పుడు ఆ అమ్మాయి ప్రవశించట్లా. ఆ అమ్మాయి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పలేకపోతుంది, ఎందుకంటే దయ్యం లేదు కదా, ఇప్పుడు ఏం చెప్పలేకపోతుంది. అప్పుడు వారు ఏం చేశారంటే, అయ్యో మనకు వచ్చే లాభాన్ని చెడగొట్టాడు అని చెప్పి వీళ్ళని ఏం చేశారు, అధికారులకు అప్పగించారు. అధికారులకు అప్పగించి మన దేవుడి గురించి మన గురించి కొత్త కొత్త విషయాలు చెప్పుకొస్తున్నారు. మన దేవుడు దేవుడు కాదంటున్నారు. లేదు మనము ఎరగని విషయాలు వీళ్ళు ఏమేమో చెప్తున్నారు అని చెప్పి వీళ్ళ మీద లేనిపోయిన నేరాలు మోపి వీరిని అధికారులకు అప్పగిస్తే వాళ్ళు కొట్టి తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చూడండి, మొదట వెళ్ళినప్పుడు చాలా మంచిగా సువార్త జరిగింది, రక్షణ జరిగింది, కుటుంబం రక్షింపబడింది, వారికి మంచి ఆతిథ్యం కూడా దొరికింది. ఆ తర్వాత వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే పదే పదే సైతాను హేళనగా శోధించడం ప్రారంభమైంది. సైతాను శోధిస్తుందని ఆ సాతాను గద్దించినందుకు ఇప్పుడు వారికి ఏమొచ్చిందంట, దెబ్బలు, చెరసాలలో వేయడం జరిగింది. ఇప్పుడు పౌలు ఏం ఆలోచించాలి, నిజంగా దేవుడు నన్ను ఇక్కడికి రమ్మన్నాడా, ఈ దర్శనం నిజమైనదేనా, నిజమైనదైతే ఇలా ఎందుకు జరిగింది, ఇది ప్రతికూలంగా జరిగింది కదా, నేను చేసిన తప్పేంటి, ఒక అమ్మాయిలో ఉన్న దయాన్ని ఎలా కొట్టాను, వారికి మేలే చేశారు కదా, నేను మేలు చేసినందుకు వారు నన్ను చెరసాలలో వేశారు కనుక ఇది దేవుని చిత్తమో కాదేమో. మనం ఏంటంటే దేవుని చిత్తము అంటే ఏమనుకుంటామంటే, దేవుని చిత్తం అంటే ఏమనుకుంటామంటే మనకు మేలు జరిగిందల్లా దేవుని చిత్తం, మేలు జరగకుండా కనుక కీడు జరిగే పని అయితే ఇది దేవుని చిత్తం కాదనుకుంటా, దేవుని చిత్తం కాకుండా మనం ఈ పని చేసేవనుకుంటా, అందుకే ఇలా జరిగింది. దేవుని చిత్తం కాకుండా మనం ఇక్కడికి వచ్చామనుకుంటా, అందుకే ఇలా జరిగింది. దేవుని చిత్తం కాకుండా మనం ఈ ప్రయత్నం మొదలు పెట్టాము, అందుకే ఇలాగయ్యింది. దేవుని చిత్తం కాకుండా ఇలా వెళ్ళాము, ఇలా వెళ్ళడం వల్ల అది రాంగ్ అయింది, రివర్స్ అయింది కనుక ఇది దేవుని చిత్తం కాదనుకుంటాం. అని దేవుని చిత్తములో మనకు మేలే కాదు, ఒక్కో సందర్భంలో కీడు కూడా జరుగుతుంది. కీడు జరగడం కూడా దేవుని చిత్తమే. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఆయనను నలుగగొట్టుటకు అతన్ని నలుగగొట్టుటకు ఆయన ఇష్టమాయను. నలగొట్టడం కూడా ఆయన ఇష్టమే. లేత మొక్కల ఎదగడం కూడా ఆయన ఇష్టమే. సొగసు స్వరూపము లేకుండా నలగొట్టడం కూడా ఆయన చిత్తమే. ఆయన లేత మొక్కల ఎదగడము దేవుని చిత్తమే, సొగసు స్వరూపము లేకుండా నలగొట్టడం కూడా ఆయన చిత్తమే. వెళ్ళగానే సువార్త అంగీకరించడం దేవుని చిత్తమే. ఆ లూదియా కుటుంబం రక్షింపబడటం దేవుని చిత్తమే. ఆ దయ్యం ఎల్లగొట్టబడటం దేవుని చిత్తమే. చెరసాలలో వేయబడటం కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తమే, అది ఆయన సంకల్పం. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆయన సంకల్పము చొప్పున నడుచు వారందరికీ అది మేలే. దేవునికి స్తోత్రం. గాయం ఒకసారి మేలు, శ్రమ ఒక్కోసారి మేలు, కష్టం ఒక్కోసారి మేలు, రోగం ఒక్కోసారి మేలు, నింద ఒక్కోసారి మేలు జరుగుతుంది అన్నమాట. వీరిని కొట్టి బండ తగిలించి చెరసాలలో వేశారు. సహజంగా చేసే పని ఏంటంటే, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు, అక్రమంగా మమ్మల్ని కొట్టారు, అక్రమంగా మమ్మల్ని జైల్లో పెట్టారు అని ఏం చేయాలా? ధర్నాలు, ర్యాలీలు చేయాలి. కానీ ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఏం చేస్తున్నారు? ధర్నాలు చేయలేదు, ర్యాలీలు చేయలేదు,
లేకపోతే ఇంకా ఏది నిరాహార దీక్షలు ఏం చేశారంట? అర్ధరాత్రి వేళ వారు లేచి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారంట. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని ఆరాధిస్తూ ఉన్నారంట. దేవుని ఆరాధిస్తూ ఉంటే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ చెరసాల పునాదులు భూకంపం వచ్చింది. చెరసాల ఉన్న ప్రాంతంలో చెరసాల పునాదులు కదిలిపోయాయి. అందరు సంఖ్యలు ఊడిపోయాయి. ఖైదీలందరూ పారిపోతారు అనుకున్నాడు చెరసాల నాయకుడు. కత్తి చేసుకొని తాను ఆయన ఆగి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఏం జరిగింది? పౌలు అంటున్నాడు, నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నాడు. ఖైదీలో ఎవరు పారిపోలేదు. సహజంగా అలాంటి త్యాగం దొరికి ఖైదీలు ఎవరు నిలబడరు, అందరూ పారిపోతారు. కానీ ఒక్కరు కూడా పారిపోలేదు. కారణం ఏంటి తెలుసా? వారందరూ దేవుడిని రక్షకుడుగా అంగీకరించారు. వారందరూ దేవుడిని నమ్మారు. కనుకనే పారిపోవడం మీకు ఇష్టము పడలేదు. అప్పుడు దీపం వెలిగించి తీసుకొని వచ్చి చూసినప్పుడు అందరూ ఉన్నారంట. ఆ పరిస్థితి, ఆ సన్నివేశం చూసినప్పుడు చెరసాల నాయకుడు వచ్చి అంటున్నాడు, ఎవరి దగ్గరికి? ఎవరినైతే బంధించారో, ఎవరినైతే కొట్టారో, ఎవరి మీదైతే నిందలు మోపారో, ఎవరికైతే సంఖ్యలు బిగించారో, ఎవరికైతే బండ వేశారో, ఎవరినైతే బాధ పెట్టారో వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యలాగా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? రక్షణ పొందుటకు మేమేం చేయాలి అన్నప్పుడు అప్పుడు పౌలు గారు చెప్పాడు, మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలి. అది దేవుని సంకల్పం. ఆ ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించడానికి పౌలు వెళ్ళడం దేవుని సంకల్పం. దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని ఏర్పాటు ప్రకారంగా దేవుని ప్రేమించిన పౌలు ఏం చేశాడంట? దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ పట్టణానికి వెళ్ళాడు. సువార్త ప్రకటించాడు. మొదట బాగుంది, తర్వాత అది ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత ఏమైంది? దెబ్బలు తగిలి, నిందలు వచ్చినవి, కొట్టబడ్డారు, చెరసాలలో పెట్టబడ్డారు, బండ బిగించబడినది, ఖైదీలుగా అయిపోయారు. ఏం చేస్తే ఖైదీలు అయ్యారు వీళ్ళు? దొంగతనం చేశారా? దోపిడీలు చేశారా? వ్యభిచారం చేశారా? ఎవరినైనా మోసం చేశారా? ఏం చేశారు? దయ్యాన్ని ఎల్లగొట్టారు. దేవునికి స్తోత్రం. దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు వీళ్ళకి వచ్చిన బహుమానం ఏంటి? కొంతమందికి జీవితాల్లో దయ్యాలు ఉంటాయి, కొంతమందికి దయ్యాలు ఉంటాయి. అంటే మామూలుగా ఏదో పట్టి పీడిస్తున్న దయ్యాలు కాదండు, వాళ్ళ అలవాట్లనే దయ్యాలు, వారి కట్టుబాట్లనే దయ్యాలు, వాళ్ళ సాంప్రదాయాలనే దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాలను ఎలగొట్టినప్పుడు, ఆ దయ్యాన్ని ఎలగొట్టినప్పుడు ఏమవుతుందంటే వారికి సంబంధించిన వారికి అది చాలా బాధగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని నమ్ముకోగానే ఆ కుటుంబానికి చాలా బాధేస్తుంది. అంతకుముందు వాడు తాగుపోతాయి, తిరిగిపోతాయి, భయంకరంగా మాట వినకుండా తిరిగేవాడైనా కానీ ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాడు ఎప్పుడు మాట్లాడు, వాడి బతుకు అయిపోయింది అంటారు. కానీ వాడు ప్రభుని నమ్ముకొని బతుకు మార్చుకొని మంచిగా బ్రతుకుతున్నాడు అనుకో, ఒప్పుకోరండి. అప్పుడు ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన వచ్చి మా ఇంట్లో తిప్పలు పెట్టి పెట్టాడంట. వచ్చి తిప్పలు పెట్టాడంట. ఏది? తాగుబోతులు మారటం, తిరుగుబోతులు మారటం,
దుర్మార్గులు మారటం, మంచిగా బ్రతకడం పెట్టే తిప్పలన్నమాట. దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు వాళ్ళకి నష్టం వచ్చిందంట. దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు నష్టం అంటే వాళ్ళు సంపాదనే చూస్తున్నారు కానీ ఏం చూడలేదు. ఆ దయ్యము ఆ యొక్క చిన్న బిడ్డను పాడు చేస్తుంది, పీల్చేస్తుంది, పిప్పి చేస్తుంది, వాడిని చంపేస్తుంది, వాడి ప్రాణం పోతుంది. కొంతకాలం ఉంటే ఆ పాపను మింగేస్తుంది, చంపేస్తుంది. అంటే ఆ బిడ్డ చచ్చిపోయిన వాళ్ళు లేదు. మాకేం కావాలి? లాభం కావాలి, లాభం కావాలి. కొంతమందికి లాభం కావాలి. కుల లాభము, మత లాభము, లేకపోతే ఇంకో లాభము, డబ్బు లాభము, ఉద్యోగ లాభము, ఏదో ఒక లాభం కావాలి. ఆ లాభాన్ని వాళ్ళు పోగొట్టుకోరు. వాడు ఏమైపోయినా బాధలేదు, వాడేమైపోయినా బాధలేదు. ఓ మంచి పని జరిగింది, ఓ దయ్యం వెళ్ళిపోయింది, వాడు ఏం చెడ్డ పని చేయలేదు. దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు ఏం చేశారంట? చెరసాలలో వేశారు, చెరసాలలో వేశారు. విధంగా పౌలు అనుకుని ఉండాలి. ఏమనంటే ఏంటిది, నేనేం చేశాను? అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని కదా ఎల్లగొట్టింది, మంచి పని కదా చేసింది. నేను మంచి పని చేసినందుకు నన్ను ఎందుకు తెలియదు? అదేమో నేను ఇక్కడ రావడం దేవుని చిత్తము కాదేమో అనుకోవాలి. కానీ అనుకోవాలి. దేవా, నీ సంకల్పము చొప్పున, నీ చిత్తము చొప్పున నన్ను ఈ స్థలానికి నీవు తీసుకొచ్చావు. ఈ స్థలములో నేను చేసే పనులు అవి నీ చిత్త ప్రకారంగానే నేను చేస్తూ ఉన్నాను. నీ చిత్త ప్రకారంగానే చేస్తూ ఉన్నాను. నేను చేసే పనులు ప్రజలకు కష్టం కలిగి నా మీద నాకు నష్టం కలిగించిన, నాకు బాధ కలిగించిన, నేను మాత్రము నీ చిత్తాన్ని జరిగిస్తూనే ఉంటా. హల్లెలూయా. ఇదే వారి ప్రార్థన. ఎందుకు దేవుని స్తుతించారట? దేవుని స్తుతించారు. దేవా, నీకు స్తోత్రము, ఈ స్థలానికి మమ్మల్ని తీసుకొని వచ్చావు. ఈ స్థలంలో నీవు కొన్ని కుటుంబాలు రక్షణలోకి నడిపించావు, దయ్యాన్ని నిలబెట్టావు. నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా దేవా, ఈ శరసాలలోకి రావడానికి కృప చూపావు. దేవునికి స్తోత్రం. ఈ శరసాలలో ఇచ్చావు. ఈ శరసాలలో కూడా నిన్ను ఆరాధించే కృప ఇచ్చావు. ఈ శరసాలలో కూడా నిన్ను కొనియాడే భాగ్యం ఇచ్చావు. దేవానికి స్తోత్రం అని వారు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. మనం ఏం చేస్తాము? కొద్ది చిన్న శ్రమ వస్తే ఏం చేస్తాము? దేవా, ఎందుకు వచ్చింది ఇది? మాకే ఎందుకు రావాలి? మాకే ఎందుకు అంటే మాకెందుకంటే ఎవరిపైన వస్తే బాగలేదు, మాకు మాత్రం రాగలదు. ఈ నష్టం మాకే కలగాల. నీకు కాకపోతే ఇంకెవరికి వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళినా బాగలేదు ప్రభు, మాకు మాత్రం కలగకూడదు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని పనులు చేస్తున్నాను, ఇంతగా నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఎంత కానుకరిస్తున్నాను, మాకెందుకు జరగాలి అంటే నువ్వు కానుకలిస్తున్నావు కనుక, ప్రార్థన చేస్తున్నావు కనుక, చర్చికి వెళ్తున్నావు కనుక, ఆరాధన చేస్తున్నావు కనుక, బలలో పాల్గొంటున్నావు కనుక ఆయన నీకేమన్నా కూలీగా పని చేయాలా? నేను ఇది చేస్తుంటే నువ్వు నాకు ఎలా ఎందుకు చేస్తున్నావు? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. నువ్వు చేసేవి దేవుడిని మెప్పించడం కోసం కాదు. ఎవరైనానో దేవుని మెప్పించాలని ఏదైనా చేస్తే అది ఎంత మాత్రము మంచిది కాదు. ఏ మనుషుడు దేవుని మెప్పించలేడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుని ప్రేమింపవలెను. అసలు ఈ ఆజ్ఞ ఎంత కష్టతరమైందో తెలుసా? ఆజ్ఞను మనం లొడలొడలొడలొడ వాగేస్తాం. అసలు ఈ ఆజ్ఞను పాటించడం ఎంత కష్టతరమో తెలుసా? ఎలాగంట? పూర్ణ హృదయంతో. ఈ హృదయానికి ఏమి ఉండకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు, ఆయనే ఉండాలి. నీ పూర్ణ బలముతో, నీ బలాన్ని దేనికి ఉపయోగించకూడదు, ఆయన పనికే ఉపయోగించాలి. నీ పూర్ణ శక్తితో, నీకున్న శక్తిని దేనికి వాడకూడదు, ఆయనకే ఉండాలి. నీ పూర్ణ మనసుతో, నీ మనసులో ఇంకేం ఉండకూడదు, ఆయన మనసే, ఆయన నుంచే ఉండాలి. ఏం చేయాలంటే ప్రేమించాలంట. నువ్వు ఎన్నింటిని ప్రేమిస్తున్నా? పిల్లలను ప్రేమించి, భర్తను ప్రేమించి, కొడుకును ప్రేమించి, కూతురును ప్రేమించి, అల్లును ప్రేమించి, డబ్బును ప్రేమించి, ఉద్యోగాన్ని ప్రేమించి, చదువును ప్రేమించి కదా, వాడిని ప్రేమించి అన్నీ అయిపోయినాక ఆఖరిలో ఎప్పుడో ఇంకా కొద్దిగా దేవుడి ప్రేమ, నేను కూడా దేవుడిని ప్రేమిస్తున్నాను. అయితే దేవుడు చెప్పింది ఏంటి? ఇది చేయటం సాధ్యమేనా? ఈ ఆజ్ఞను పాటించడం మనుషుడికి సాధ్యమేనా? మరి సాధ్యం కాదని తెలిసి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞ అంటే, నువ్వు పాటించమని కాదు. ఇచ్చోడా, నువ్వు నన్ను మెప్పించాలి అంటే. నీవు నన్ను మెప్పించలేవు, నువ్వు బలహీనుడివి. నన్ను మెప్పించాలంటే ఈ ఆజ్ఞ పాటించు. పాటిస్తావా? నువ్వు పాటించలేవు. పాటించితేనే నువ్వు నన్ను మెప్పించగలవు. నువ్వు పాటించలేవు కనుక నీవు నన్ను మెప్పించలేవు. కనుక నన్ను మెప్పించడం కోసం నువ్వు ఏమీ చేయవసరంలా. అర్థమైందా? ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? ఎందుకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడో తెలుసా? వాటిని చేయమని కాదు, వాటిని ఎవరు చేయలేరు, వాటిని ఎవరు పాటించలేరు. పాటించలేరని ఎందుకు ఇచ్చాడు? నీవు నన్ను మెప్పించాలంటే వీటిని అనుసరించాలి. అనుసరించగలవా? వీటిని చేయగలవా? నీవు చేయలేవు, నీవు బలహీనుడివి. కనుక నీవు నన్ను మెప్పించలేవు. నేను దేవుని మెప్పించాలి అనే మెప్పు కోసం నేను ఏ కార్యము చేయవద్దు. మరి ఎందుకు చేయాలి? మరి ఎలా చేయాలి? ఏ ఉద్దేశంతో చేయాలంటే దేవుని మెప్పించడం కోసం కాదు, దేవునికి కృతజ్ఞతగా నువ్వు పని చేయాలి. నువ్వు ఏది చేసినా దేవునికి కృతజ్ఞతగా. ఎందుకు? ఆయన నిన్ను పుట్టించాడు గనక, ఆయన నిన్ను నిర్మించాడు గనక, ఆయన నిన్ను పాపములో పడిపోయిన నాశనానికి అప్పగించకుండా నిన్ను రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు గనక, మరణము నుండి నిన్ను విడిపించాడు గనక, నరకము నుండి నిన్ను విడిపించాడు గనక, నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన మెప్పించడానికి కాదు నువ్వు చేయాల్సింది. ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన నీకు కలుగ చేసిన భాగ్యమును బట్టి, ఆయన ఏర్పరచుకున్న ఆయన సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి, కృతజ్ఞతగా కానుకలు ఇవ్వాలి, కృతజ్ఞతగా పని చేయాలి, కృతజ్ఞతగా సేవ చేయాలి. అది అంతేగాని దేవుని మెప్పించడానికి ఎప్పుడు చేయకూడదు. చాలా మంది నేను అది చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఇది చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటారు. కొంతమంది అంటారు, నువ్వు సరిగా ఉండకుండా ఇలా చేస్తే దేవుడు నేను మెచ్చుకుంటాడు అనుకుంటావా? అసలు దేవుడిని మెచ్చుకునేది ఎవరు? దేవుడు మెచ్చుకునేది ఎవరు? దేవుణ్ణి మెప్పించగలిగే వారు ఎవరు? ఏమి చేసి దేవుణ్ణి మెప్పించగలుగుతారు? ఏమి చేసి? యోగరి గ్రంథం అంటాడు కదా, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను సేవించెదను. ఏం తీసుకురా? ఎడాది చూడాలనా, వెలగలది పొట్టేడనా, నా జ్యేష్ఠ కుమారుడా, ఏమిచ్చి నిన్ను మెప్పించగలను? ఏమిటి మెప్పు జరుగుతుంది?
దేవుణ్ణి మెప్పించే మనుషుడు ఈ భూమి మీద ఎవరు లేరు. అయితే మనము చేసే పని దేవుని మెప్పు కోసం కాదు, దేవుడు మన పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞత చూపటం. అది ఆయన సంకల్పము చొప్పున మనం నడుచుకోవటం. పౌలు నేను ఇంత చేశాను కదా, నాకు ఎందుకు ఇంత అయ్యింది, ఇట్లా అయ్యింది అనుకోలేదు. దేవా నీకు స్తోత్రం, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి, నీవు నన్ను పిలిచిన పిలుపును బట్టి, నీవు నన్ను నిర్ణయించిన అప్పగించిన పనిని బట్టి, నన్ను నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి, అయ్యా ఇక్కడ సువార్త ప్రకటించడానికి వచ్చాను, ఇక్కడ కొంతమందిని నీవు రక్షించుకున్నావు, దేవానికి స్తోత్రం, దయ్యాలను వెళ్ళగొట్టావు, దేవానికి స్తోత్రం, అందుకు ప్రతిఫలంగా మీరు నాకు శరసాలిచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రం, దెబ్బలు కొట్టారు, దేవానికి స్తోత్రం, నన్ను బండలు బిగించారు, ప్రభా నీకు స్తోత్రం అని చెప్పి వారు దేవుని స్తుతిస్తూ ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగిందంట? అద్భుతం జరిగింది. చెరసాల నాయకుడి కుటుంబం రక్షింపబడినది, చెరసాలలో ఉన్న ఖైదులు రక్షింపబడ్డారు. ఇప్పుడు ఎవరైతే కొట్టారో, ఎవరైతే బండ బిగించారో, ఎవరైతే చెరసాలలో బంధించారో ఆయనే వచ్చి శుభ్రంగా ఆ బంధకాలను వడదీసి ఆ గాయాలు శుభ్రంగా కడిగి వారికి పరామర్శ చేసి వారు చెప్పిన మాటలు విని, దేవుని వాక్యాన్ని విని అంగీకరించి ఆ కుటుంబము బాప్తిసం పొంది ప్రభువులోకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తం ఏం కొరకు జరుగుతుందంట? మేలు కొరకు. వీరు చెరసాల్లోకి వెళ్ళకపోతే, పౌలుషీయులు చెరసాల్లోకి వెళ్ళకపోతే ఖైదీలు రక్షింపబడేవారు కాదు, చెరసాల నాయకుని కుటుంబం రక్షింపబడేది కాదు. ఇంకొక విషయం తెలుసా? పొద్దున్నే ఆ పెద్దలంట ఒక వ్యక్తిని చెప్పి పంపించారంట, చెరసాల నాయకుడికి కబురు పంపించారు. ఏమని? ఇదిగో రాత్రి బంధించిన వాళ్ళని విడిచిపెట్టమని చెప్పి పంపించారు. ఆయన వచ్చి చెరసాల నాయకుడు చెప్పాడు, ఇదిగో నేను ఖైదీలు విడిచిపెట్టమని చెప్పి చెప్పారు. ఆయన సంతోషంగా వచ్చి, అయ్యా మిమ్మల్ని విడుదల చేయమన్నారు, మీరు సంతోషంగా వెళ్ళిపోండి అని అన్నాడు. అప్పుడు పౌలు అంటాడు, రోమీలమైన మేము ఏ విచారణ చేయకుండా అనవసరంగా నేరం మోపి మేము నేరస్తులమో నిర్దోషులమో విచారణ చేయకుండానే మమ్మల్ని కొట్టి చెరసాలలో వేస్తారా? కాబట్టి మేము వెళ్ళం, మమ్మల్ని వాళ్ళే వచ్చి వినిపించాలంటే ఏ న్యాయాధికారులు, ఏ అధికారులు వారిని చెరసాలలో వేయించారో వారే ఇప్పుడు వచ్చి ఏం చేశారు తెలుసా? బ్రతిమాడుకుంటూ తీసుకెళ్ళారు, అయ్యా తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి వారిని బ్రతిమాడి బయటకు పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ధర్నాలు చేస్తే వాడు బ్రతిలాడటానికి రాలేదండి, ర్యాలీలు చేస్తే బ్రతిలాడటానికి రాలేదు, లేక నిరాహార దీక్షలు చేస్తే బ్రతిలాడటానికి రాలేదు, కానీ దేవుని స్తుతిస్తూ బ్రతిలాడటానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంకల్పము చొప్పున నడిచినప్పుడు వారు బతిమాలాడారు. దేవుని చిత్త ప్రకారంగా నడిచినప్పుడు వారిని బతిమాలుకొని తీసుకెళ్ళారు. దేవుని ఆరాధిస్తే, దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి, దేవుడు మనకు చూపిన కృపను బట్టి మనము దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో మనం నడిచినట్లయితే సమస్తము మేలు కొరకు దేవుడు మనకు చేసుకొస్తాడు. సమస్తం మేలు కొరకు తీసుకొస్తాడు. మొదటి కొంత కష్టతరంగా ఉండవచ్చు కానీ అది ఆ తరువాత బహు సంతోషకరంగా, ఆనందదాయకంగా దేవుడు దానిని చేస్తాడు. కాబట్టి అందుకే పౌలు గారు ఇక్కడ అంటాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకే సమస్తము సమకూడి కలుగుతున్నదని ఎరుగుము. ఎందుకనగా అనే మాట వాడాడు అక్కడ. ఎందుకనగా అంటే ఎందుకు జరుగుతాయి అని అంటే ఆయనంట మనం లేదో ఆశామాసిగా ఏర్పరచుకోలేదంట. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన కుమారుడుతో సమాన వారసులుగా మనం ఏర్పరచుకొని ఆ కుమారుడిని జ్యేష్ఠుడిగా ఉంచాలనుకున్నాడట. అంటే మనం ఆయన కుమారులమై ఆయన కుమారుడైన క్రీస్తుకు వారసులుగా లేక సహోదరులుగా మనం ఏర్పడినప్పుడు ఆయన జ్యేష్ఠుడు, మనం కనిష్ఠులు, మనం ఆయన తమ్ముళ్ళుగా, ఆయన కుమారుడు పెద్ద కుమారుడుగా, మనం చిన్న కుమారులుగా చేసుకోవడం కొరకంట ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనం ఎరిగి ఉన్నాడంట. మనల్ని ఆయన చిత్త ప్రకారంగా నిర్ణయించుకున్నాడంట. ఆ నిర్ణయం ప్రకారంగానే మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఏర్పరచుకున్న ప్రకారంగానే మనకు పని అప్పగించాడట. అప్పగించిన ప్రకారంగానే మనలను నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనము ఆశామాసిగా యేసు ప్రభు దగ్గరకు రాలేదండి. ఆశామాసిగా యేసు ప్రభు నమ్ముకోలేదు. ఇది ఆయన దయా సంకల్పము. ఆ సంకల్పంలోనికి మనం వచ్చాం. ప్రభుని నమ్ముకున్నాం. ఇప్పుడు మనం చేసే కార్యాలు ప్రభువుని మెప్పించడం చేస్తాం. కొంతమంది అంటారు, నేను ఇలా ఉన్నాను కనుక, అంత కష్టపడ్డాను కనుక, నేను అప్పుడు ఇంత కష్టపడ్డాను కనుక, అప్పుడు నేను అలాగూ చేశాను కనుక దేవుడు ఇప్పుడు నన్ను ఇలా ఉంచాడు. అంటే నువ్వు అలా ఉన్నావు కాబట్టి, అలా చేసావు కాబట్టి దేవుడు నిన్ను ఇలా ఉంచాడు. అంటే అది ఏంటంటే నీ అతిశయమే. నువ్వు చేసిన పనికి ఫలితం అనుకుంటున్నావే తప్ప దేవుని కృపను పట్టలేదు. దేవుని కృపను పట్ల నేను ఇంత చేసినందుకు దేవుడు నాకు ఈ ఫలితం ఇచ్చాడు అంటే కూలి అయిపోయింది. నువ్వు ఆ పని చేసావు, కూలి ఇచ్చేసాడు, అయిపోయింది. మరి దేవుని వెంపెక్కడ? దేవునికి వెంపెక్కడ? కాబట్టి నువ్వు చేసిన మంచిని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు పడిన కష్టాన్ని బట్టి కాక ఆయన కృప చొప్పున, ఆయన సంకల్పము చొప్పుననే నీకు సమస్తము సమకూడి జరుగుతున్నది. కనుక మన జీవితాల్లో ఏది జరిగినా అది మేలే కానీ, కీడే కానీ, కష్టమే కానీ, నష్టమే కానీ, మంచే కానీ, చెడే కానీ, సంతోషమే కానీ, దుఃఖమే కానీ, ఏదైనా అది ఆయన సంకల్పంలో ఆయన ప్రేమిస్తున్న మనకు మన మేలు కొరకే సమకూడి జరుగుతున్నది. వాటిని మనము ప్రేమతో, కృతజ్ఞతతో స్వీకరించి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాయన. అట్టి కృపలు పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభా, నిన్ను ప్రేమించు వారికి కలుగు భాగ్యం ఎంత గొప్పదో మా ప్రభా, మీ సంకల్పం చొప్పున నడిచిన వారికి జరిగే మేలు ఎంత గొప్పదో మా ప్రభు పౌలు శీలల ద్వారా మీరు మాతో క్లుప్తంగా మాట్లాడినందుకై నేను స్తుతిస్తున్నాను. తండ్రి, మా ప్రభా, నేను కూడా నీ చిత్త ప్రకారంగా నీ ఏర్పాట్లు మేము నడుస్తూ మా తండ్రి, మా భక్తి, మా శక్తి మీద మేము ఆధారపడక కేవలం మీరు మమ్మల్ని రక్షించారు కనుక ఆ రక్షణకు కృతజ్ఞతగా మేము పనులు చేయడానికి కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.